అమ్మాయిలందరికీ పెళ్లి గురించి ఒక కళ ఉంటుంది. ఇషాక్ కూడా కళ ఉంటుంది కదా. కానీ నాన్న తనకి ఒక పెళ్ళంటూ ఒకటి చేశారు కదా. ఆ పెళ్లి ఒక పీడకళ అని నేను చెప్తాను. నాకింకా ఒక్క విషయమే అర్థం అవ్వట్లేదు వదిన. రాత్రి తను అక్కడ ఎలా పడుకుని ఉంటుందో తెలియట్లేదు. ఎవరితోని తను మాట్లాడి ఉండదు, ఇంకా తన బాధను కూడా చెప్పుకొని ఉండదు. ఇంకా చెప్పాలంటే నాన్న తన దగ్గర ఫోన్ కూడా ఇవ్వలేదు. వదిన, ఇప్పుడు మనం తనతో ఎలా మాట్లాడాలి? ఈ ఇంట్లో తను స్వతంత్రంగా ఆడుతూ పడుతూ తిరుగుతూ ఉండేది. కానీ ఆ ఇంట్లో తను ఏ పరిస్థితిలో ఉందో ఏమో. వదిన, తనతో మాట్లాడడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఉంది ఉంది సరళ పిన్నితో మాట్లాడొచ్చుగా. ఇదిగోండి, ఫోన్ చేయండి. ఇషా గురించి తెలుసుంటుందేమో. వస్తున్నాను మావయ్య, వెళ్ళొస్తాను.